దానికి మేము అందరం వెయిట్ చేస్తున్నాం సార్. మాట్లాడాలా? ఈ ఏజ్లో కూడా ఇలా చేస్తున్నారే, చేయకూడదే, ఇలా చేస్తున్నారే అంటున్నారు. ఈ ఏజ్లో చేయకూడదే, ఎలా చేస్తున్నారు అని అడిగితే పర్వాలేదు. చేస్తున్నారే, ఈ రోజులో కూడా చేస్తున్నారు అంటే చేయకూడదా? మా వాళ్ళే అప్పుడు వీడు వంశీ ఒక గ్రూప్ ఉంది, వీళ్ళందరూ నా కంపోజింగ్ రూమ్ ముందు ఒకే గలాట చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ మాట్లాడడానికి నేను రాలా, మాట్లాడడానికి ఏమీ లేదు. నేను చేసిన పని ఈ పిక్చర్లో ఉంది. మీరు విన్నారు, వినకపోతున్నారు, వింటూ ఉంటారు, అది నమ్మకం ఉంది. కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లవి వినిపించినప్పుడు అనుకున్నాను, వీడు లోపల ఉన్న బంధం, ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు. ఇది పాట లేదు, సిచ్యువేషన్ కోసం రాయలేదు. ఆయన రియల్ ఫీలింగ్ టువర్డ్స్ మీ ఈజ్ అంత అభిమానుడు. చాలా అది ఎప్పుడూ మారలేదు, ఎప్పుడూ చేంజ్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసేదానికి ముందు ఈజ్ ద ఫ్యాన్, అంతే కదా. ఫ్యాన్గా ఉంది, తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్ వల్ల పాపులర్ అయ్యి అయితే స్వభావం మారిపోతుంది. మారిపోవచ్చు, మారలేదు. ఆ రోజు ఎలా నాకు కనిపించారో, ఫస్ట్ టైం నేను సా హిమ్ ఇన్ మై రూమ్, కంపోజింగ్ రూమ్, ఎలా చూసానో అలాగే ఉన్నారు. ఒళ్ళుగా అది పర్వాలేదు. మనసు కదా, మనసు వల్ల కదా మనం మనుషుడు అయ్యాము కదా. అలాగే ఉన్నారు, అలాగే ఉండాలి. దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్సులు అందరికీ, దీంట్లో పనిచేసిన, ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ లాంగ్ లైఫ్, ఫేమ్ అని ఇవ్వాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క ప్రశ్న సార్, అదేంటి అంటే అనిపిస్తూ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మనకి ఎలాగో Q&A సెషన్ ఉంది సార్ మీడియాతో. ఒక్క ప్రశ్న, మీడియాతో Q&A ఉంది సార్. నాకు లేదు, నాకు ఉంది. ఓకే, ఒక ప్రశ్న సార్. ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది? మీకు బాగా, ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్, అలా ఒకటి రెండా, వేలు ఒకటనా రెండనా? నాకు ఇష్టమైన కాదు, నా వల్ల వచ్చింది కదా. నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు. మ్యూజిక్ నాన్న గురించి తెలిసిపోయింది కదా. ఎలా వస్తుందని నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే ఆ సెకండే మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తాను. తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తాను. అది అంతే, తెలిసిపోయింది కదా. హాయిగా ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయిందిరా అన్నాడు కదా. అలా లేదు, తెలీదు, ఎలా వస్తుందని తెలీదు సార్. అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు. థ్యాంక్ యూ. ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి, నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఎన్నేళ్లకి వేదిక మీద లభించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మనకి మీడియాతో ఒక